దేవుడు ఎంత ఆశ్చర్యంగా తన బిడ్డలకు సహాయం చేస్తాడు అంటే అది మనమే నమ్మలేనటువంటి కార్యాన్ని ఆ దేవుడు మన పట్ల జరిగిస్తూ ఉంటాడు. హిమాలయ పర్వతాల్లో మీద ఆ వృద్ధుడు టీ షాప్ ఉంది ఆ ప్రాంతంలో. అతడు ఉదయాన్నే ఆ టీ షాప్ దగ్గరికి వ్యాపారానికి వెళ్తున్న సమయంలో ఆ టీ షాప్ తలుపులు పగలగొట్టున్నాయి. అయ్యో, నా షాపే దొరికిందా దొంగలకి అని లోపలికి వెళ్ళి చూసేవారికి ఈ డబ్బాలన్నీ కూడా అవన్నీ కూడా ఖాళీ అయిపోయి ఉన్నాయి. ఆ పాల ప్యాకెట్లు ఖాళీ అయిపోయి ఉన్నాయి. చివరికి ఆ పంచదార డబ్బా మూత తీసి చూసేవారికి ఆ పంచదార డబ్బాలో 10,000 రూపాయలు పెట్టి ఉన్నాయి. ఇది జరిగినటువంటి ఒక సంఘటన ఆ భక్తుడి జీవితంలో. అప్పుడు దేవా, తలుపులు పగలగొట్టి ఎవరైనా ఉన్న డబ్బులు దోసుకుని వెళ్ళిపోతారు, అలాంటిది ఈ గల్లా పెట్టెలో ఉన్న డబ్బుల్ని కూడా తీయకుండా 10,000 రూపాయలు ఆ డబ్బులు పెట్టి వెళ్ళిపోయారు. ప్రభు, నీవే నా అవసరత విరిగి పెట్టి వెళ్ళిపోయావా అని ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఆయనకు అర్థం కాదు. అప్పుడు ఆయన ఆ టీ షాప్కి వచ్చిన వాళ్ళందరికీ స్వీట్స్ పంచుతూ ఉన్నాడు. అందరికి పంచుతున్నారు. ఈలోపు ఒక మిలిటరీ దళం ఉంది. మిలిటరీ దళం అటు వెళ్తున్నప్పుడు ఏం జరిగింది అడిగాడు. యేసయ్య రాత్రి నా షాప్ తలుపులు పగలగొట్టి 10,000 రూపాయలు ఆ పంచదార డబ్బాలో పెట్టాడు. రాత్రి అంతా కూడా నేను ఈ 10,000 రూపాయలు నాకు కావాలని దేవుడు ప్రార్థన చేశాను అని ఆ వృద్ధుడు ఆ మిలిటరీ వాళ్ళతో చెప్తున్నాడు. అర్థం కాల. అసలు ఏం జరిగింది అంటే, అయ్యా, నా కుమారుడు ఉన్నాడు, అతడికి యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ వల్ల డాక్టర్ గారు అర్జెంటుగా నీ కుమారుడు కాలుకి ఆపరేషన్ చేయాలి, కానీ 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది అన్నాడు. అయ్యా, నేను కష్టపడలేను. ఆ చిన్న దుకాణం కూడా మూసివేసి కొన్ని రోజులు అవుతుంది. నా దగ్గర డబ్బులు లేవు, నా కుమారుడు హాస్పిటల్లో ఉన్నాడు అని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేశాను. ప్రభా, ఇదిగో నాకు తెల్లవారిపాటికి 10,000 రూపాయలు హాస్పిటల్లో డాక్టర్ కట్టమన్నారు, లేకపోతే నా కుమారుడికి ఆపరేషన్ చేయనంటున్నారు అని ప్రార్థన చేశాను. రాత్రంతా ప్రార్థన చేశాను. కళ్ళు దూచుకున్నాను, అలాగే కలిసి పడుకున్నాను. ఉదయాన్నే షాప్ దగ్గరికి వచ్చేవారికి షాప్ తలుపులు పగలగొట్టున్నాయి. ఇదేంటి ప్రభా, నాకు డబ్బులు అవసరం ఉందని నేను ప్రార్థన చేస్తే చివరికి నా షాప్ పగలగొట్టేసి ఈ షాపులో ఉన్న పాల ప్యాకెట్లు తీసిపోయారు, దీంట్లో నా టీ పొడి అయిపోయింది, ఇలా అయిపోయింది ఏంటి ప్రభా అనుకు లోపలికి వెళ్ళాను. సరే, మనం పంచదార వద్దామని టీ పెడదామని చూస్తే పంచదార డబ్బాలో 10,000 ఉన్నాయి. బాబు, నా యేసయ్య నా అవసరత విరిగి రాత్రి 10,000 రూపాయలు ఈ పంచదార డబ్బా పెట్టాడు అని ఆ మిలిటరీ దళాన్ని చెప్పాడు. వాళ్ళు ఆశ్చర్యపోయి ఆ మిలిటరీ దళంలో ఒక అతను నాస్తికుడిగా ఉన్నాడు. అతడు అన్నాడు, నిజమే, దేవుడు ఉన్నాడు, ఆ దేవుడే నా ద్వారా సహాయం చేశాడు అని ఆ దేవుని విశ్వాసం ఉంచి మౌనంగా వెళ్ళిపోయాడు. అసలు ఆ 10,000 రూపాయలు ఆ దుకాణంలోకి వచ్చి ఆ పంచదార డబ్బాల్లో ఎవరు పెట్టారు? ఈ జరిగిన అద్భుతాన్ని మీకు చెప్పబోతున్నాను. హిమాలయ పర్వతాల మీద ఆ మిలిటరీ దళం ఉంది. దట్టమైన మంచు, చలి ప్రాంతం అది. వారు
చలి తీవ్రత ఉండటం వల్ల టీ తాగుదామని షాపులు ఎదుగుతూ ఉన్నారు. ఒక షాప్ కూడా కనబడలేదు. అప్పుడు ఈ పెద్ద అయిన షాప్ కనిపించింది, కానీ షాప్ క్లోజ్ చేసి ఉంది. అప్పుడు ఏం చేశారంటే ఆ షాపు తలుపులు పగలగొట్టి, ముందు మన శరీరాలు చాలా చలిగా ఉన్నాయని వాళ్ళ షాపులో వాళ్ళు ఏం చేశారంటే ఆ ఉన్న పాల ప్యాకెట్లు చింపి పాలు పెట్టి ఆ టీ పొడి పంచదార అన్నీ కూడా వేసుకుని వాళ్ళు టీ తాగేసి వాళ్ళు చక్కగా కొంచెం వేడిని వాళ్ళు రిలాక్స్ అయ్యి వాళ్ళు మళ్ళీ బయటికి వెళ్ళిపోతున్నారు. వారిలో ఒక ఆయన కొంచెం నాస్తికుడు, మనం ఎంత ఆయనకు నష్టం చేసి వెళ్తున్నాం కదా అని అంటే పర్లేదు అని వెళ్తున్నారు. అప్పుడు ఇతను మనసుకి ప్రేరేపించి, ఇది ఎలాంటి పేదవాడు షాప్ కదా, ఇది తప్పు కదా అనుకుని చెప్పేసి అతడు పంచదార డబ్బాలో ఒక 10,000 రూపాయలు ఎవరు తెలియకుండా వేసి దాని మీద మూత పెట్టేసి మళ్ళీ వారితో కలిసి వెళ్ళిపోయాడు. అప్పుడు మళ్ళీ తిరిగి ఆ ప్రాంతానికి తెల్లారి వస్తున్న సమయంలో ఈ వృద్ధులు అందరికీ మిఠాయిలు పంచుతున్నాడు. అప్పుడు అడిగాడు, ఏం జరిగిందంటే, యేసయ్య తలుపులు పగలగొట్టి, అయ్యా నాకు రాత్రి అంతా నేను ప్రార్థన చేశాను, ఒక 10,000 రూపాయలు డాక్టర్ గారు కట్టాలి, నా కుమారుడికి ఆపరేషన్ చేస్తానన్నారు, నా దేవుడు ఏం చేశాడంటే తలుపులు పగలగొట్టి పంచదార డబ్బాలో 10,000 రూపాయలు పెట్టాడని సాక్ష్యం చెప్తున్నాడు. అప్పుడు ఆ నాస్తికుడు, దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు నా ద్వారానే అతను సహాయం చేశాడు అని ఆ దేవుడిని రక్షకుడిగా అంగీకరించి అతను ప్రభువు నమ్ముకుని వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, ఇది జరిగినటువంటి ఒక అద్భుతమైన కార్యం. ఆ వృద్ధుడు దేవుడి మీద ఆనుకుని రాత్రి అంతా ప్రార్థన చేస్తే ఆ దేవుడు తెల్లవారిపాటికి అతని అవసరతను తీర్చాడు, ఆశ్చర్యకరమైన సహాయాన్ని పంపించాడు. అడిగాడయ్యా, నేను వృద్ధుడిని ఏ పని చేయలేను, నా కుమారుడు హాస్పిటల్లో ఉన్నాడు, అతనికి ఆపరేషన్ అమౌంట్ కావాలి, నాకు నువ్వే సహాయం చేయమని అతను ప్రార్థన చేసిన మోకాళ్ళ మీద రాత్రి అంతా దేవుడు ఆశ్చర్యరీతిగా కార్యం చేశాడు. ఒక పక్క ఈ వృద్ధుడి యొక్క అవసరతను తీర్చాడు, ఒక పక్క ఆ నాస్తికుడు దేవుని నమ్ముకున్నాడు, ఆ దేవుడి నామాన్ని గొప్ప సాక్షిగా నిలబడ్డాడు ఆ టీ షాప్ వృద్ధుడు. దేవుని స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో కూడా ఆ దేవుడు ఆశ్చర్యకరమైనటువంటి సహాయాన్ని ఆయన పంపిస్తాడు. ఆశ్చర్యకరమైన సహాయాన్ని పంపిస్తాడు. అది ఎవరి ద్వారానే సరే. ఆనాడు ఏలియాకి కాకుల ద్వారా పంపించాడు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఆ దేవుడు ఎవరి ద్వారైనా సహాయాన్ని పంపిస్తాడు. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి. అందుకని కీర్తన గ్రంథము 28వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట అంటాడు, యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను కనుక నాకు సహాయము కలిగెను, కావున నా హృదయము ప్రహర్షించున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. దేవుని స్తోత్రం. నీవే నా కేడము, నీవే నా ఆశ్రయం, నీవే యెహోవా, నీ యందు నమ్మిక ఉంచి అన్నాను కనుక నాకు సహాయము కలిగింది అంటాడు దావీదు. ఈరోజు దేవుని యందు నమ్మిక ఉంచాడు కనుక అతనికి సహాయం కలిగింది. నువ్వు కూడా దేవుని యందు నమ్మిక ఉంచు. దేవుడు నీవే అవసరత నిమిత్తం అయితే ప్రార్థన చేస్తున్నావో ఆ దేవుడు ఆశ్చర్యకరమైన సహాయాన్ని ఆయన నీకు పంపిస్తాడు. ఇప్పుడే నువ్వు మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. ఆ దేవుడు ఆశ్చర్యకరమైన సహాయాన్ని ఆయన పంపిస్తాడు. ఆయన ఆశ్చర్యకరుడైన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాంటి ప్రార్థన ఈ రాత్రి నువ్వు చేయాలని ప్రభు సన్నిధిలో మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.